నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నన్ను విజయ్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టీ20 ప్రపంచ కప్ 2026 సందడి నెలకొంది. సూపర్ 8 దశలో ప్రతి మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. ఇప్పటికే గ్రూప్ 1 నుంచి ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్లు సెమీఫైనల్లో తమ స్థానాలను ఖాయం చేసుకున్నాయి. ఇప్పుడు గ్రూప్ 1 నుంచి రెండో సెమీఫైనలిస్ట్ జట్టుగా ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. మార్చి 1న కోల్కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య డూ ఆర్ డై పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా సెమీఫైనల్కు చేరుకుంటుంది. అయితే ఒకవేళ వర్షం కారణంగా లేదా ఇతర కారణాల వల్ల ఈ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి? ప్రస్తుతం సూపర్ 8 గ్రూప్ 1 పాయింట్ల పట్టికను పరిశీలిస్తే సౌత్ ఆఫ్రికా అగ్రస్థానంలో నిలిచి ఇప్పటికే సెమీస్ చేరింది. భారత్ వెస్టిండీస్ జట్లు ప్రస్తుతం తలో 2 పాయింట్లతో ఉన్నాయి. అయితే నెట్ రన్ రేట్ విషయంలో వెస్టిండీస్ జట్టు భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉంది. వెస్టిండీస్ ప్రస్తుతం +1.791 నెట్ రన్ రేట్తో రెండో స్థానంలో ఉంది. టీమిండియా -0.100 నెట్ రన్ రేట్తో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మార్చి 1న జరిగే మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకం. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారు 4 పాయింట్లతో సెమీస్కి వెళ్తారు. ఒకవేళ మ్యాచ్ జరగకపోతే ఇరు జట్లకు పాయింట్లు పంచుతారు. ఐసీసీ నిబంధనల ప్రకారం వాతావరణం అనుకూలించని పక్షంలో తొలుత మ్యాచ్ నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కనీసం ఒక్కో ఇన్నింగ్స్లో 5 ఓవర్ల చొప్పున ఆట సాధ్యమైన మ్యాచ్ ఫలితాన్ని తేలుస్తారు. ఒకవేళ అసలు ఆట సాధ్యం కాకపోతే లేదా నిర్ణీత ఓవర్లలోపు మ్యాచ్ పూర్తి కాకపోతే మ్యాచ్ను రద్దు చేసి ఇరు జట్లకు ఒక్కో పాయింట్ చొప్పున కేటాయిస్తారు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే భారత్ వెస్టిండీస్ జట్లు చెరో 3 పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. అప్పుడు సెమీఫైనల్ బెర్త్ నిర్ణయించడానికి నెట్ రన్ రేట్ ప్రాతిపదికన మారుతుంది. ఏ జట్టుకైతే మెరుగైన రన్ రేట్ ఉంటుందో ఆ జట్టుకే సెమీస్ అవకాశం దక్కుతుంది. మ్యాచ్ రోజున కోల్కతా వాతావరణం ఎలా ఉంటుందనేది ఇప్పుడు అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. అయితే వాతావరణం శాఖ రిపోర్టు ప్రకారం మార్చి 1న కోల్కతాలో వర్షం కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆకాశం నిర్మలంగా ఉంటుందని, పూర్తి మ్యాచ్ జరిగితే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చారిత్రక పరంగా చూస్తే 2016 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారత్ వెస్టిండీస్ తలపడ్డాయి. ఆ మ్యాచ్లో వెస్టిండీస్ విజయం సాధించి భారత్ను టోర్నీ నుంచి తప్పించింది. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ఆనాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక పోరులో గెలిచి దర్జాగా సెమీస్కు చేరాలని భారత్ భావిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టీ20 ప్రపంచ కప్ 2026 సందడి నెలకొంది. సూపర్ 8 దశలో ప్రతి మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. ఇప్పటికే గ్రూప్ 1 నుండి ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్లు సెమీఫైనల్లో తమ స్థానాలను ఖాయం చేసుకున్నాయి. ఇప్పుడు గ్రూప్ 1 నుంచి 2 సెమీఫైనలిస్ట్ జట్టుగా ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. మార్చి 1న కోల్కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ మధ్య డూ ఆర్ డై పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా సెమీఫైనల్కు చేరుకుంటుంది. అయితే ఒకవేళ వర్షం కారణంగా లేదా ఇతర కారణాల వల్ల ఈ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏమిటి?
ప్రస్తుత సూపర్ 8 గ్రూప్ 1 పాయింట్ల పట్టికను పరిశీలిస్తే సౌత్ ఆఫ్రికా అగ్రస్థానంలో నిలిచి ఇప్పటికే సెమీస్కు చేరింది. భారత్, వెస్టిండీస్ జట్లు రెండు ప్రస్తుతం తలో 2 పాయింట్లతో ఉన్నాయి. అయితే నెట్ రన్ రేట్ విషయంలో వెస్టిండీస్ జట్టు భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉంది. వెస్టిండీస్ ప్రస్తుతం +1.791 నెట్ రన్ రేట్తో రెండో స్థానంలో ఉండగా టీమిండియా -0.100 నెట్ రన్ రేట్తో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మార్చి 1న జరిగే మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకం. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారు 4 పాయింట్లతో సెమీస్కు వెళ్తారు. ఒకవేళ మ్యాచ్ జరగకపోతే ఇరు జట్లకు పాయింట్లు పంచుతారు. ఐసీసీ నిబంధనల ప్రకారం వాతావరణం అనుకూలించని పక్షంలో తొలుత మ్యాచ్ను నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. కనీసం ఒక్కో ఇన్నింగ్స్లో 5 ఓవర్ల చొప్పున ఆట సాధ్యమైన మ్యాచ్ ఫలితాన్ని తేలుస్తారు. ఒకవేళ అసలు ఆట సాధ్యం కాకపోతే లేదా నిర్ణీత ఓవర్లలోపు మ్యాచ్ పూర్తి కాకపోతే మ్యాచ్ను రద్దు చేసి ఇరు జట్లకు ఒక్కో పాయింట్ చొప్పున కేటాయిస్తారు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే భారత్, వెస్టిండీస్ జట్లు చెరో 3 పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. అప్పుడు సెమీస్ ఫైనల్ బెర్త్ను నిర్ణయించడానికి నెట్ రన్ రేట్ ప్రాతిపాదికంగా మారుతుంది. ఏ జట్టుకైతే మెరుగైన రన్ రేట్ ఉంటుందో ఆ జట్టుకే సెమీస్ అవకాశం దక్కుతుంది. మ్యాచ్ రోజున కోల్కతా వాతావరణం ఎలా ఉంటుందనేది ఇప్పుడు అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. అయితే వాతావరణ శాఖ రిపోర్టు ప్రకారం మార్చి 1న కోల్కతాలో వర్షం కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మ్యాచ్ జరిగే అవకాశం అంచనా వేస్తున్నారు. అయితే చారిత్రక పరంగా చూస్తే 2016లో T20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారత్, వెస్టిండీస్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ విజయం సాధించి భారత్ను టోర్నీ నుంచి తప్పించింది. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ఆనాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక పోరులో గెలిచి దర్జాగా సెమీస్ చేరాలని భారత్ భావిస్తోంది. రైట్, రేపు జరిగే మ్యాచ్లో నెట్ రన్ రేట్ కొంత కీలకంగా మారనున్న నేపథ్యంలో మరి వర్షం కురిస్తే ఒకవేళ ఏ విధంగా ఉంటుంది, వర్షం కురవకుండా మ్యాచ్ జరిగితే టీమిండియా గతంలో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చకుండా ఉంటుందా, ఇవన్నీ కూడా ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. చూడాలి మరి రేపు మ్యాచ్తో సెమీఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకుంటుందా లేదా భారత్ అనేది తేలిపోనుంది. కీప్ వాచింగ్ 4 Sides TV.